నమస్కారం. చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి, మనకి రోడ్డు ప్రమాదాలని నివారించడం కోసము ప్రజలలో ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగా ట్రాఫిక్ నియమాలు పాటించడం అనేది తక్కువగా కనపడతా ఉంది. దానికోసం అని చెప్పేసి అవగాహనతో పాటు జరిమానాలు విధించితేనే ట్రాఫిక్ నియమాలు పాటించేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు 2019లో మోటార్ వెహికల్ యాక్ట్ని అమెండ్మెంట్ చేశారు. అవి భారీగా ఫైన్లు విధించడం జరిగింది. కానీ పోలీసు వారు విధించే జరిమానాలు తక్కువ మొత్తం ఉంది. దాన్ని అప్డేట్ చేస్తూ ప్రభుత్వం వారు జీవో ఇచ్చున్నారు. దాని మేరకు మార్చి 1 నుంచి కొత్త జరిమానాల యొక్క మొత్తం పెంచింది అమల్లోకి వస్తూ ఉంది. వాటిని గమనిస్తే ముఖ్యంగా ప్రమాదాలను నివారించే క్రమంలో హెల్మెట్ ధరించి వాహనం నడపకపోతే పిలియన్ రైడరు 1000 రూపీస్ జరిమానా విధించడము, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్సును 3 months సస్పెండ్ చేయడం జరుగుతుంది ఆర్టీఓ ద్వారా. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5000 రూపీస్ జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నట్లయితే వారికి మొదటిసారి అయితే 1500 రూపీస్ జరిమానా విధిస్తారు. 3 సంవత్సరాల లోపల అది మళ్ళీ పట్టుబడినట్లయితే ఎక్కడైనా సరే దానికి 5000 రూపీస్ జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు మొబైల్ డ్రైవింగ్ చేయొద్దండి. అదేవిధంగా పొల్యూషన్ సర్టిఫికేట్ కలిగి ఉండకపోతే మొదటిసారి అయితే 15,000 రూపీసు, 1500 రూపీసు, సెకండ్ టైం అయితే దాన్ని 3000 రూపీసు జరిమానా విధించడం జరుగుతుంది. ఇవి లైట్ మోటార్ వెహికల్కు ఈ జరిమానాలు వర్తిస్తాయి. హెవీ మోటార్ వెహికల్స్ అయితే కనుక వాటికి డబల్ ఫైన్ విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండకపోతే మొదటిసారికి 2000 రూపీసు, రెండవసారి అయితే 4000 రూపాయలు ఇన్సూరెన్స్ లేని దానికి జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా మైనర్లకు గనక వాహనాలు ఇచ్చి అనుమతించినట్లయితే వారికి కూడా 5000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే మైనర్లు డ్రైవింగ్ చేసినప్పుడు దాని కోర్టు ద్వారా 25,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎమర్జెన్సీ వెహికల్స్ గనక దారి ఇవ్వకపోతే వారికి 10,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఎమర్జెన్సీ వెహికల్స్కు దారి ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరి యొక్క నైతిక బాధ్యత. అందులో భాగంగా ఎవరైనా వైలేట్ చేసినట్టయితే 10,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. ఇంకా చాలా రకాల ఫైన్లకి మొత్తాలు పెంచడం జరిగింది. ప్రధానంగా మనకు కనిపించే వాటిల్లో ఇవి ర్యాష్ డ్రైవింగ్ కనుక ఎవరైనా చేసినట్లయితే 10,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. త్రిబుల్ రైడింగ్ చేసినట్లయితే 1000 రూపీస్ జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రమాదాలు జరగకుండా చూసుకునే క్రమంలో జరిమానాలు కూడా పడకుండా చూసుకోవడం అనేది అందరి బాధ్యత. మీకు ముందుగా తెలియపరుస్తున్నాము. వైలేట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జరిమానాలు విధిస్తాము. ధన్యవాదాలు. ఫైన్లు పెంచారు, పెంచి 4 సంవత్సరాలు అయింది. కానీ యాప్లో అప్డేట్ అయ్యి 1వ తారీఖు మార్చి 1 నుంచి అప్డేట్ అయ్యారు. ముందు హెల్మెట్ లేకపోతే 130 రూపీస్ చేసేవారు. 130 రూపీస్ ఈజీగా కట్టేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. హెల్మెట్ ఫైన్ తక్కువ అమౌంట్లో కిడ్నీ జరిగి చనిపోతూ ఉన్నారు. చాలా జరిగితే కష్టమవుతుంది. కాబట్టి 1035 రూపీస్ ఫైన్ పడుతుంది. మీకు లైసెన్స్ ఉంటే లైసెన్స్ 3 నెలలు సస్పెండ్ అవుతారు. లైసెన్స్ లేకపోతే ఇంకొక 5,000 రూపాయలు ఫైన్లు వేసే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మీరు ఫైన్లు వేయడం మా ఉద్దేశం కాదు. అందరూ సేఫ్గా వెళ్ళేదానికి ఏవైతే ప్రికాషన్స్ ఉన్నాయో అవి పాటించాలి. అవి పాటిస్తే ఎవరికి ఫైన్ ఉండదు. ప్రమాదాలు అనుకోకుండా ఏదో సందర్భంలో జరుగుతాయి. జరిగినప్పుడు మనం సేఫ్గా బయటపడాలంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండాలి. కార్ డ్రైవింగ్ చేస్తుంటే సీట్ బెల్ట్ పెట్టుకోండాలి. కాబట్టి ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. లైసెన్స్ లేకపోతే 5,000 రూపీస్ ఫైన్ పడుతుంది. లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇస్తే కూడా 5,000 పడుతుంది. మైనర్కి ఇస్తే బండి 5,000 పడుతుంది.
సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇలాంటివి చేసినారు అంటే ఫస్ట్ టైం అయితే 1500 పడుతుంది, సెకండ్ టైం అయితే 5000 పడుతుంది. అంటే మాకు సంబంధం ఉండాలి. ఫైన్లు అయితే వేస్తాం, మీరు ఫైన్లు కట్టుకోకపోతే బండి సీజ్ చేస్తాం. మీరు ఎమర్జెన్సీలో పోయే దాంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. బికాస్ ఎమర్జెన్సీలో పోయేటప్పుడే ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా, మీకు అవసరమైన డాక్యుమెంట్స్ లైసెన్స్ పెట్టుకోవాలి, స్టేషన్ ఉండాలా, పోలీస్ పెట్టుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. టూ వీలర్లో ముందు పోయే వాళ్ళు, నడిపే వాళ్ళు, వెనక కూర్చున్న వాళ్ళు ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఒకరు పెట్టుకొని ఒకరు పెట్టుకోకపోయినా కూడా ఫైన్ పడుతుంది. ఇక్కడ ఒకటేమంటే డాక్టరు పోలీస్ ఖచ్చితంగా చేస్తేనే పబ్లిక్ మంచి జరుగుతుంది. కాబట్టి మా పని మేము సక్రమంగా చేసేదానికి అవగాహన కల్పించడంతో పాటు ఫైన్లు కూడా వేస్తాము. మీరు వేరే రకంగా అనుకున్నా కూడా మాకేం ఇబ్బంది లేదు. మీరు బాగుండేటట్టు చూడడమే మా యొక్క ఉద్దేశం. ఫైన్ కట్టేదానికి మొగ్గు చూస్తారు కానీ హెల్మెట్ పెట్టుకునేదానికి ఇప్పుడు ఏమంటే తీసుకుపోతా ఉంది. అర్థమైందా? సేఫ్టీ ఫస్ట్, అది వేరే ఇదేం కాదు. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి, డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దండి. చాలామంది సెల్ ఫోన్ ఇట్లా పెట్టుకొని పుష్ప అయిపోయి వాళ్ళకు ఉంటా పడుతున్నారు. ఎవడు ఎండిపోతున్నాడో తెలియదు, యాక్సిడెంట్ జరుగుతాడు. ఉల్లాస్ ఏం లేదు. ఫస్ట్ టైం అయితే 1500, సెకండ్ టైం అయితే 5000 పడుతుంది ఫైన్ సెల్ ఫోన్ డ్రైవింగ్ 3 years లోపల. ఓకే, అంతా సేఫ్గా వెళ్ళండి, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి.